ఇక తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి అసలు చాలా వీడియోస్ వచ్చేస్తున్నాయి మేడం. ఈ కుంభరాశి వారికి అసలు సూపర్‌గా ఉంటుంది. ఈ సంవత్సరం అంతా అసలు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. రకరకాలుగా వీడియోస్ వస్తున్నాయి. మీరేం అవును. చెప్తారు అసలు? ఈ 2025 సంవత్సరం ఈ కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది? ఏదైనా సరే మిశ్రమ ఫలితాలే ఫస్ట్ చెప్పుకోవాలి. అవునా? బ్రహ్మాండంగా ఉంటుంది. నేను కాదనట్లే. ఓకే. ఇయర్ కదా, సంవత్సరం కదా. హ్మ్. కొన్ని మంత్స్ బాగుంటాయి, కొన్ని మంత్స్ బాగుండవు. హ్మ్. అంటే ఏంటంటే జనరల్ గా చూసామంటే బ్యాలెన్స్ అవుతుందనే చెప్పుకోవాలి. అందుకనే మిశ్రమ ఫలితాలని ఓకే. చెప్పుకుంటాము. ఓకే. హ్మ్. కుంభరాశి వాళ్ళకి బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఏంటి, శని మూమెంట్ ఉంది కదా. అంటే ఏంటి, లాస్ట్ కట్టానికి వెళ్తున్నారు శని. అంటే ఇప్పుడు నెత్తిమీ కూర్చున్నారు, నెత్తిమీంచి ఏదైనా మనం భారం తీసేస్తే ఎలా ఉంటుంది, కొంచెం ఫీలింగ్ ఏంటి బాగుంటుంది కదా. ఆ ఫీలింగ్ నెత్తిమించి ఒక భారం తీస్తాం అనుకో ఎలా ఉంటుంది, హ్మ్. హ్మ్. ఏమీ లేనట్టు ఉంటుంది. అంటే ఏంటి, హ్యాపీగా ఉంటుంది. సో కుంభరాశి వాళ్ళకి తప్పక హ్యాపీగా ఉంటుంది, నేను రైట్. కాదు అంటలేదు. హ్మ్. హ్మ్. బట్ ఏంటంటే మిశ్రమ అంటే ఫలితాలు శనిదేవుడు వెళ్ళిపోతున్నాడు గదా! వెళ్తూ వెళ్తూ ఎక్కడికి వెళ్తారు భోగవల్లంతా ఇచ్చేస్తాడు. అంటే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి హ్మ్. ఉంటుంది. కానీ ఏంటంటే ఎప్పటికైనా ఏంటి ఊరట అనేది కలుగుతుంది. అంటే ఆ రైట్. ఫీలింగ్ హ్మ్. హ్మ్. అది స్తంభించిపోవడం, లేకపోతే కిందకి దిగజారడం, ఇవన్నీ కొంచెం ఇబ్బందులన్నీ పడి ఉంటారు లాస్ట్ ఇయర్. ఆ ఇయర్ కన్నా ఈ ఇయర్ బ్రహ్మాండం. ఏదైనా ఇన్ కంపారిజనే కనుక హ్మ్. ఇయర్ బ్రహ్మాండంగా ఉంటుంది. మనం ముందు అదే చెప్తున్నాం. కానీ మిశ్రమ ఫలితాలు ఎందుకంటే జాగ్రత్తలు చెప్తున్నాం మనం. హ్మ్. అంటే హ్మ్. సెకండ్ శని కదా మరి. హ్మ్. జూపిటర్ ఇంట్లో శని కూర్చున్నాడు. అంటే ఖర్చు పెట్టిస్తాడుగా. హ్మ్. తప్పక ఖర్చు పెట్టిస్తాడు. మంచి ఖర్చులేదేమో మేబీ. అంతే. అండ్ ఆల్సో ఏంటంటే జూపిటర్ ఏమో రిట్రోగ్రేడ్‌లో ఉన్నాడు. ఆయన డైరెక్ట్ అవుతున్నాడు ఆ! ఫిబ్రవరిలో. దాని తర్వాత ఫిబ్రవరి తర్వాత తప్పక వీళ్ళకేంటంటే బావుంటుంది. ఓహ్! దేంట్లో బావుంటుంది, కంఫర్ట్ లెవెల్. హ్మ్. అంటే కంఫర్ట్ లెవెల్ అంటే ఏంటి, ఈ కాలంలో అందరికీ ఫైనాన్సెస్. రైట్. ఫైనాన్సెస్ బావుందంటే మన కెరియర్ బావుండాలి. హ్మ్. హ్మ్. సో కెరియర్‌లో మంచి ఆపర్చునిటీస్, గ్రోత్ అండ్ ఆల్సో ఫాస్ట్‌నెస్ అంటాం. అంటే ఏంటి, ఒకే పద్ధతిగా నడవడం. హ్మ్. ఇబ్బందులు ఎక్కువ పడకుండా ఉండడం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే హ్మ్. ఏంటి, ఎప్పుడూ ఒకేలా ఉంటే మనకే బోర్ కొడుతుంది. అవును కదా! ఎత్తు తగ్గులు అనేది కామన్. హ్మ్. మరీ ఎత్తు తగ్గులు లేకుండా ఉన్నప్పుడు మనకేంటంటే ఊరట కలుగుతుంది. అంటే హ్యాపీగా ఉంటుంది. రిలీఫ్. హ్మ్. ఆ ఫీలింగ్ నేను చెప్పాగా, నెత్తిమించి ఒకటి తీసేస్తే అంటే మనకి పెద్ద రిలీఫ్ అది. హ్మ్. హ్మ్. అలాగే ఏంటంటే ఎవరికైనా ఇప్పుడు శారీరక బాధలు లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళందరికీ కూడా కొంచెం ఊరట ఈ కలుగుతుంది. రుణ బాధలు తప్పిపోతాయి మేడం ఈ ఆ! కుంభరాశి వారికి? కొంతవరకు తప్పుతాయి. హ్మ్. హ్మ్. మొత్తం పోవాలి అంటే అది ఒక రోజు, 2 రోజుల్లో అయ్యే పని కాదు. సంవత్సరంలో అయ్యే. సో, ఓకే. ఎంత మోతాదు ఉంది హ్మ్. అని చూసుకొని దాన్ని బట్టి మనం చెప్తూ ఉంటాం. హ్మ్. ఏదైనా మన వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉంటుందనమాట. హ్మ్. జనరల్‌గా చెప్పుకోవాలి అంటే ఈ ఇయర్ అంతా వీళ్ళు ఎంజాయ్ చేస్తారు. బావుంటుంది. సడెన్‌గా డబ్బొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి తప్పక. ఓకే. ఖర్చు పెట్టే ఛాన్సెస్ ఎలా ఉన్నాయో సడెన్‌గా కుంభశని నుంచి కుంభం నుంచి మూవ్ అవుతున్నప్పుడు తప్పక ఇచ్చెళ్తాడు. హ్మ్. హ్మ్. అందుకనే బ్రహ్మాండంగా ఉందని అందరూ చెప్తున్నారనమాట. రైట్. రైట్. తప్పక హ్మ్. బ్రహ్మాండంగా ఉంటుంది. హ్మ్. బ్రహ్మాండంగా ఉండడం అంటే ఏంటి, అన్నీ ఉండాలి నా హ్మ్. ప్రకారం. హ్మ్. అంటే హ్మ్. హెల్త్ ఉండాలి. అటేమో ఇంటర్‌పర్సనల్ రిలేషన్స్, దాంపత్య జీవితం బావుండాలి. పిల్లలతో బావుండాలి. హ్మ్. అట్ ద సేమ్ టైమ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండాలి. ఓకే. ఇవన్నీ ఉండాలి కదా. హ్మ్. సో, ఏదో ఒకటి బావుండి మిగతావి కొంచెం తక్కువుంటే మనం అంత ఆనందించం కదా. హ్మ్. సో, అన్నీ బావుండాలి. అందుకని మిశ్రమ ఫలితాలని చెప్పాం. అన్నీ బావుండాలంటే తప్పక రెమెడియల్ మెషర్స్ చేయవలసిందే. కానీ వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి మనం స్టూడెంట్స్ గురించి మాట్లాడుకోవాలి. తప్పక స్టూడెంట్స్‌కి చాలా బావుంటుంది. హుహు. డబ్బు ఖర్చు పెడతారు బానే. అంటే తెలియకుండానే ఖర్చులవుతూ ఉంటాయి. హ్మ్. అండ్ ఆల్సో అన్నిటికి ఏంటంటే ఆహ్, మనకి అక్కర్లేని ఖర్చులు కూడా పెట్టే ఛాన్సెస్ రైట్. రైట్. ఎక్కువున్నాయన్నమాట. అవును. సో, తప్పక వీళ్ళు దూరపు దేశాలు వెళ్ళి చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి ఆపర్చునిటీస్ అనేది వస్తాయి. వాళ్ళు తప్పక వెళ్తారు. ఆపర్చునిటీ తీసుకుంటారు. చదువుకుంటారు. దాంట్లోనే ఆ దిశగా నడవడం అనేది జరుగుతుంది. తప్పక ఓకే. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలొస్తాయి. అండ్ ఉద్యోగంలో పైకొచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయన్నమాట. హ్మ్. మనం దాంపత్య జీవితం మాట్లాడుకోవాలి అంటే కొంతవరకు అనుకూల పరిస్థితి అనేది నెలకొంటుంది. అలాగే బిజినెస్ పీపుల్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. హ్మ్. ఎస్పెషల్లీ మే తర్వాత, అంటే 5థ్‌లో జూపిటర్ మూవ్ అయిన తర్వాత ఇంకా బావుంటుంది. వీళ్ళు రెమెడియల్ మెషర్స్ చేయాలి అంటే కనుక తప్పక గురుకాళ్ళు ఫస్ట్ పట్టుకోవాలి. హ్మ్. దాని తర్వాత రాహుకేతు పూజలు నిత్యం చేయించుకోవడం మంచిది. కాళహస్తికైనా వెళ్లి చేయించుకోవచ్చు. అలాగే ఒక సిల్వర్ యంత్రం, కొంతమంది పావులు కూడా పెట్టుకుంటూ ఉంటారు సిల్వర్ తోటి. హ్మ్. హ్మ్. అలాంటివన్నీ వాళ్ళ దగ్గర వ్యక్తిగత పెట్టుకోవడం జాతకాన్ని ఎవరెవరు బట్టి. హ్మ్. పద్ధతి అంటే వాళ్ళ కుటుంబ పద్ధతి బట్టి హ్మ్. అది పెట్టుకుంటే మంచిది. కానీ వీళ్ళు మాత్రం తప్పక ఒక 12 మందికైనా చెప్పులు దానం చేయడం
చాలా మంచిది. ఎస్పెషలీ బిఫోర్ మార్చ్ అన్నమాట. చేసుకుంటే ఇంకా బాగుంటుంది వీళ్ళకి. ఇయర్ అంతా ఎంజాయ్ చేస్తారు. వీళ్ళు తప్పక బంధుమిత్రుల కలయిక ఉంటుంది. అలాగే విందు వినోదాల్లో పాల్గొంటారు. ఎక్సలెంట్‌గా ఉంటుంది వీళ్ళకి. రైట్. అండ్ కుంభరాశి వాళ్ళకి మాత్రం బ్రహ్మాండంగా ఉంది అని అందుకనే చెప్పాను. కానీ హెల్త్ విషయం మాత్రం కొంచెం చూసుకుంటూ చూసుకోండి. ఉండాలి. Right. సో తప్పక బాగుంటుంది. సో కుంభరాశి వారికి శని భగవానుడు బోల్డ్ అంత ఇచ్చేస్తారని మనం చాలా వీడియోస్ ఇప్పటికే చూస్తున్నాం. మేడం కూడా అదే చెప్పారు. కుంభరాశి వారికి బాగుంటుంది. కాస్త హెల్త్ విషయంలో చూసుకోండి. కొన్ని విషయాల్లో జాగ్రత్తలు వహించాలని చెప్పారు. దానాలు చెప్పారు. చెప్పులు లాంటివి దానాలు చేయాలని ఇంకా చాలా చెప్పారు. ఈ రెమెడీస్ పాటిస్తూనే ఒకసారి జాతకాలని పరిశీలించుకోండి. వ్యక్తిగత జాతకాలను చూపించుకొని పరిహారాలు చేసుకుంటేనే శుభ ఫలితాలు ఉంటాయి. సక్సెస్ రేట్ బాగుంటుంది. ఇక డాక్టర్ ఆర్బి సుధ గారి దగ్గరే మీరు జాతకాలు చూపించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాష్ట్రం మళ్ళీ కలుద్దాం. నమస్తే.